వెల్కమ్ టు డే న్యూస్. ముందుగా హెడ్లైన్స్. టీడీఎల్పీ నేతగా చంద్రబాబు పేరు ప్రతిపాదించిన పవన్ కళ్యాణ్. ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్కు లేఖ ఇచ్చిన కూటమి నేతలు. క్యాంపు కార్యాలయంతో ముఖ్య నేతలు పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశమైన వైసీపీ అధ్యక్షుడు జగన్. నాయకులందరూ ధైర్యంగా ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపు. జగన్ చేసిన ప్రతిపాదనలు విశాఖ ప్రజలు నమ్మలేదని విమర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు. తప్పు చేసిన వారికి చట్టపరంగా శిక్షలు ఉంటాయని హెచ్చరిక. టీడీఎల్పీ నేతగా అధినేత చంద్రబాబు ఎన్నికయ్యారు. శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్లో కూటమి నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి, కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అనంతరం చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నట్లు గవర్నర్కు కూటమి పక్షాల నేతలు లేఖ ఇవ్వనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సాయంత్రానికల్లా చంద్రబాబును గవర్నర్ ఆహ్వానించనున్నారు. ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాల నుంచి మేము బలపరుస్తున్నాం. ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి. ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన. పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టుకోండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్. సో ఇప్పుడు శ్రీ భారతీయ జనతా పార్టీ తన క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకులు ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో భేటీ అయ్యారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. ఈ సందర్భంగా వారికి జగన్ ధైర్యం చెప్పారు. ప్రజలకు అండగా నిలవాలని, ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మళ్లీ గౌరవ సభలో అడుగు పెడతానని తాను చేసిన శపథాన్ని ప్రజలు గౌరవించారని, ప్రజల గౌరవాన్ని నిలబెడుతూ మళ్లీ గౌరవ సభ నిర్వహిద్దామని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ చెప్పిన విశాఖ రాజధాని ప్రతిపాదనలు అక్కడి ప్రజలు నమ్మలేదని, విశాఖ అభివృద్ధి మాత్రం మేం మర్చిపోమని చంద్రబాబు అన్నారు. విశాఖ న్యాయ రాజధాని అంటూ చేసిన మోసాన్ని ప్రజలు గ్రహించారన్నారు. కర్నూలు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. తన కోసం ట్రాఫిక్ను ఆపి ప్రజలను మాత్రం ఇబ్బందులు పెట్టొద్దంటూ మరోసారి చంద్రబాబు పోలీసులకు సూచించారు. నగరంలోని ఏ కన్వెన్షన్ హాల్లో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు
నాయుడు మాట్లాడుతూ తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఎందుకు వదిలిపెట్టకూడదనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు. తప్పు చేసిన వారిని వదిలిపెడితే అదొక అలవాటుగా మారిపోతుందన్నారు. అందుకే చట్టపరంగా వారిని ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబు అన్నారు. విధ్వంస కక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని టీడీపీ శ్రేణులకు ఈ సభా వేదికగా హెచ్చరించారు. అంతేకాదు పదవి వచ్చిందని విర్రవేగొద్దని, వినయంగా మాత్రమే ఉండాలని ఈ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు. కాగా ఎన్నికల్లో ఫలితాల తరువాత ఏపీలో జరుగుతున్న గొడవల నేపథ్యంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మీరందరూ కలిసి నన్ను శాసనసభ నాయకుడిగా, ఎన్డీఏ శాసనసభ నాయకుడిగా ఎన్నుకున్నందుకు మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు. ఇప్పుడే మిత్రులు మాట్లాడారు. నేను కూడా చాలా ఎన్నికలు చూశాను. ఈసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు మళ్లీ నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిచారు. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యులపైన, మనందరిపైన ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది నా ఉద్దేశ ప్రకారం ఒక కేస్ స్టడీ అవుతుంది. మనందరం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే. కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కానీ మనం ముందుకు పోతే మనకు కూడా సమస్య వస్తుంది. అదే సమయంలో ఒకటే చెప్తున్నా, తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది. చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో విధ్వంస రాజకీయాలు, కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మధురానగర్ ఆర్యూబీని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో స్థానిక ప్రజల కోరిక మేరకు ఆర్యూబీ పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే సింగినగర్ ఫ్లైఓవర్ ఆర్యూబీని 9 నెలల్లో పూర్తి చేశాను అన్నారు. మధురానగర్ ఆర్యూబీని త్వరగా పూర్తి చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశించడం జరిగిందన్నారు. అన్ని పనులను 20 రోజుల్లో పూర్తి చేసి స్థానిక ప్రజలకు వినియోగంలోకి తీసుకువస్తామని ఆయన హామీ ఇచ్చారు.
2019లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సహకారంతో నేను శాసనసభ్యుడిగా ఇక్కడ మధురా నగర వాసుల చిరకాల స్వప్నం అయినటువంటి డబల్ లైన్ ఆర్యూబీని ఆ రోజు మంజూరు చేయించాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సింగనగర్ బుడమేరు ఫ్లైఓవర్ కింద ఆర్యూబీని కూడా 9 నెలల్లో శాంక్షన్ చేయించడమే కాకుండా పనులు పూర్తి చేశాం. అలాగే 2019 జనవరిలో శంకుస్థాపన చేసి అప్రోచ్ రోడ్లకి 18 కోట్ల నిధులు మంజూరు చేసి అట్లాగే రైల్వే పార్ట్లో వాళ్ళ పోర్షన్ అంతా అప్రూవల్ చేసి పర్మిషన్లు తెచ్చి వర్క్ మొదలుపెట్టి 9 నెలల్లో పూర్తవ్వాల్సినటువంటి ఈ డబల్ లైన్ ఆర్యూబీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం, ఎమ్మెల్యేల నిర్లక్ష్యం, ఎవరూ కూడా పట్టించుకోకపోవడం వల్ల ఇంతవరకు పూర్తి కాలేదు. ఇప్పుడే తాత్కాలిక మరామతులతో ట్రయల్ రన్ను జరుపుతూ ఉన్నారు. ఇప్పుడు రేపు ఇంకా 15-20 రోజులు పనులు ఉన్నాయి. ఇప్పుడే అధికారులు, మున్సిపల్ అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. ఇంకా డ్రైన్లు వేయాలి, లైట్లు పెట్టాలి, పెయింటింగ్స్ వేయాలి, ఇంకా మన పిల్లర్స్కి ప్లాస్టింగ్లు కంప్లీట్ చేయాలి, కాంక్రీట్స్ అక్కడక్కడ కాంక్రీట్స్ పెండింగ్ ఉన్నాయి. ఇవన్నిటిని కూడా మున్సిపల్ ఈ గారితో, శ్రీనివాస్ గారితో మాట్లాడాం. ఆయనకు కూడా ఆదేశాలు జారీ చేసాం. ఇమీడియట్గా వెంటనే పూర్తి చేయాలని చెప్పాం. కమిషనర్ గారి దృష్టికి కూడా చెప్పాం. దీన్ని 20 రోజుల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తి స్థాయిలో వినియోగంలోకి ఈ డబల్ లైన్ ఆర్యూబీని తీసుకొచ్చి దీన్ని మధురా నగర వాసుల కళని నిజం చేస్తాం. దురదృష్టం ఏంటంటే అన్ని రకాలుగా దీని డిజైన్స్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఎంతో మంచి డిజైన్ ఏర్పాటు చేసినటువంటి దీన్ని అష్టవంకరలు తిప్పి ఫ్లైఓవర్ని దీని ఇష్టారీతన మార్చారు. దురదృష్టం. కానీ ఇప్పుడు అలాంటివి మార్చలేకపోయినా డ్రైనేజీ వ్యవస్థని అన్నిటిని కూడా సరిదిద్ది ఉన్నంత వరకు మెరుగ్గా దీన్ని వినియోగంలో తీసుకురావాలన్నదే మా లక్ష్యం. శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గ ప్రజలు ఏ నమ్మకంతో నన్ను గెలిపించారో అభివృద్ధి పనులన్నీ వేగవంతం చేస్తాం. ఇదే కాదు, అన్ని పనులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తాం. ఈ మధురా నగర్ ఆర్యూబీని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 1 రోజుల్లో పూర్తి చేస్తాం. మా సోదరి కార్పొరేటరు లలిత్ గారు, ఇవాళ డివిజన్ పార్టీ అధ్యక్షుడు పీవీఆర్ కానీ, సింగ వెంకన్న కానీ, హై స్కూల్ ప్రసాద్ గారు కానీ వీళ్ళందరూ ఇక్కడికి సమక్షంలో ఇన్స్పెక్షన్ చేయడం కూడా జరిగింది. నమ్మిన వారిని నట్టెట్ట ముంచడం, తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం ఎమ్మెల్సీ తలసిల రఘురాంకు అలవాటేనని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కళ్ళే నాగేశ్వరరావు ఆరోపించారు. సొంత పార్టీ నేతలే ఆయన వ్యవహార శైలిపై ఆరోపణలు చేస్తున్నారంటే అతని నైజాం ఏంటో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. నగరంలోని కృష్ణలంకలో ఉన్న ఒక ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ప్రస్థానం మొదలుపెట్టిన తలసిల రఘురాం జీవితం పూట గడవలేని స్థితిలో ఇంట్లో కావాల్సిన సరుకులు కూడా సమకూర్చలేని విషయం ప్రతి ఒక్క కార్యకర్తకు తెలిసినన్నారు. అలాంటి తనను ఉత్తరాంధ్ర టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న బుద్ధా వెంకన్నతో కలిసి తిరుగుతున్నానని వేధింపులను నిత్యం గురి చేస్తూ వచ్చాడని ఆరోపించారు. 2014 సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా కార్యాలయం ఇన్ఛార్జిగా, 2017 నుండి 18 టీడీపీ జిల్లా కార్యాలయ ఇన్ఛార్జిగా ఉన్నట్లు చెప్పారు. అప్పటి నుండి తనపై వ్యక్తిగతంగా కక్ష పెంచుకున్న తలసిల రఘురాం గొల్లపూడి వై జంక్షన్లో పొదుపు సంఘం సభ్యురాలు అయిన నా భార్య లలిత పేరు మీద ఒక బీసీ అధికారి నుంచి సుమారు 70 లక్షల రూపాయలు పెట్టి హోటల్ను లీజుకు తీసుకున్నాను. హోటల్ సక్రమంగా నడుస్తున్న సమయంలో దానిని బలవంతంగా తాళాలు వేయించడంతో పాటు తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదురుగా ఉన్న క్యాంటీన్ సైతం మోయించే పని తలసిల రఘురాం చేశారని ఆరోపించారు. క్యాంటీన్ తీయడానికి గడువు అడిగినా కూడా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి క్యాంటీన్ను బలవంతంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పొదుపు సంఘాల ఆధ్వర్యంలో తన భార్య పేరిట మెడికల్ షాప్లు తీసుకుంటే అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి దానిని మోయించే ప్రయత్నం తలసిల రఘురాం చేశాడని ఆరోపించారు. క్యాన్సర్ వ్యాధితో చావు బతుకుల మధ్య ఉన్న తన భార్య నుండి ఆ షాప్ను బలవంతంగా తన కార్యకర్తలకు ఇచ్చే ప్రయత్నం చేసిన తలసిల రఘురాం వేధింపులకు ఎదురొడ్డి కోర్టుకు వెళ్లినట్లు ఆయన తెలిపారు. కరోనా విపత్కర సమయంలో రోగులకు అందించే పౌష్టికాహార భోజన సరఫరా కాంట్రాక్ట్ను టెండర్లు దక్కించుకుని సరఫరాకు సంబంధించి 29 లక్షల రూపాయల బిల్లుల చెల్లింపులో కూడా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి విడుదల కాకుండా తీవ్ర
ప్రయత్నం చేసినట్లు ఆరోపించారు. అప్పటి పరిస్థితుల్లో ఇంటి పరిస్థితిని చూసి భార్య పిల్లలు కూడా బయటకు వెళ్లే స్థితిలో తాను ఆర్థికంగా ఎంతో ఆదుకున్నట్లు గుర్తు చేశారు. గతంలో ఎంతో ఉపకారం చేసినప్పటికీ కనీస కృతజ్ఞత కూడా చూపించండి. తనను ఆర్థికంగా మానసికంగా 5 ఏళ్ల పాటు ఎంతో వేధింపులకు గురి చేశాడని ఆరోపించారు. గడిచిన 2 రోజులుగా వాళ్ల పార్టీ నాయకులు కార్యకర్తలై రఘురాం చేసిన అరాచకాలపై బహిరంగంగా ప్రకటనలు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రఘురాంకు అధికారం, డబ్బు వ్యామోహం పెరిగి తన మన అనే భేదం లేకుండా అందరినీ వేధింపులకు గురి చేశారన్నారు. అనంతరం టీడీపీ మాజీ కార్పొరేటర్ చందనా సురేష్ మాట్లాడుతూ తలసిల రఘురాం చేసిన అవినీతి అక్రమాలపై ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ హరిబాబు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు కల్లె నాగేశ్వరరావు. నేను బీసీ సామాజిక వర్గానికి చెందిన వాడిని. అలాగే 2014 నుంచి 2019 వరకు బోండవమ ఎమ్మెల్యే ఆఫీసు కార్యాలయ ఇన్ఛార్జిగా ఉన్నాను. అలాగే 2018 నుంచి 2019 వరకు టీడీపీ విజయవాడ సిటీ కార్యాలయానికి కార్యదర్శిగా కూడా పనిచేశాను. ఆ విధంగానే కాకుండా 2020లో మా ఆవిడ చనిపోయింది. అప్పటి నుంచి కల్లె లలిత ట్రస్ట్ పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. అసలు ముందుగా మీకు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, నాకు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దగ్గర నుంచి తలసిల రఘురాం అనే అతను ఒక ఫ్యామిలీ ఫ్రెండ్. నేను ఈ పార్టీలో తిరిగిన తర్వాత ఈ 2014-19 దాకా నేను ఉన్నానని, 2019లో అతని పార్టీ అధికారంలోకి వచ్చినాక అతను తలసిల రఘురాం అనే అతను ఒక ఎమ్మెల్సీగాను, జగన్ మాజీ సీఎం జగన్ గారికి ప్రోగ్రామ్ ఇన్ఛార్జిగాను ఉన్నారు. జగన్ ప్రభుత్వంలో ఇట్లాగే చాలామందికి కళ్యాణ నాగేశ్వరరావుకి ఎలాగ అన్యాయం జరిగిందో, చాలామందికి వాళ్ళు చేసిన దౌర్జన్యాలకి వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డున పాలైనవి. విజయవాడ నగరంలో కూడా రాయలసీమ సంస్కృతిని తీసుకొచ్చారు. మాచర్లలో జరుగుతుందో అలాగే విజయవాడ నగరంలో వీళ్ళ వ్యాపారం కళ్యాణ నాగేశ్వరరావు భౌతికతో ఉన్న వ్యాపారాల మీద దెబ్బ కొడతాకి వీళ్ళందరూ కూడా ట్రై చేశారు. ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈ సంస్కృతిని మాత్రం కొనసాగిస్తే వాళ్ళు ముందు చాలా ఇబ్బంది పడతారని కూడా మేము ఈ మనమూర్తి ముఖ్యంగా ఇది ప్రెస్ మీట్ పెడతా కారణం అంటే ఈ సంస్కృతి ఎలా ఉంది, ఎలా చేశారనే ఉద్దేశంతో పెట్టిందే కానీ వేరే ఉద్దేశంతో మాత్రం. రాజ్భవన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ను ఎన్డీఏ కూటమి నేతలు కలిశారు. టీడీపీ తరపున అచ్చెన్నాయుడు, పురంధేశ్వరి, నాదెండ్ల మనోహర్ గవర్నర్ను కలిసిన వారిలో ఉన్నారు. సభా నాయకుడిగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ చేసిన తీర్మానాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్కు అందజేశారు. 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్కు లేఖ ఇచ్చారు. ఎన్డీఏ కూటమి నేతలు ఈ తీర్మానాన్ని పరిశీలించిన గవర్నర్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కూటమి నేతలను ఆహ్వానించారు. గవర్నర్తో భేటీ అనంతరం కూటమి నేతలు మీడియాతో మాట్లాడారు. అచ్చెన్నాయుడు, పురంధేశ్వరి, మనోహర్ మాట్లాడుతూ గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటు అంశాలను వివరించామని తెలియజేశారు. శాసనసభ పక్షనేతగా చంద్రబాబును 3 పార్టీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. ఆ వివరాలను గవర్నర్ను కలిసి అందజేశామని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబును ఆహ్వానించాలని కోరామన్నారు. సాయంత్రం గవర్నర్ కార్యాలయం నుంచి రాజ్యాంగపరంగా పిలుపు వస్తుందన్నారు. బుధవారం నాడు చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. ఈ విజయం ప్రజల విజయంగా భావిస్తున్నామన్నారు. గవర్నర్కు కూటమి తరపున కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరామన్నారు. ఇది రాజ్యాంగపరమైన ప్రక్రియ అని, గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబును ఆహ్వానిస్తారని నాదెండ్ల చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన కూటమితోనే సాధ్యమని చెప్పారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తవుగా చిన్న పనులను సైతం పూర్తి చేస్తున్నారు. బుధవారం ఉదయం 11:27 4వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు, సినీ ప్రముఖులు, ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు. 5 ఏళ్ల తరువాత సీఎంగా ఆయన్ను చూడనుండటంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. చిన్న పెద్ద, ఆడ మగ తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. నగరంలో సీఎం కాన్వాయ్లో ఆసక్తి సన్నివేశం
సన్నివేశం చోటు చేసుకుంది. తాజాగా మహిళలు టీడీపీ అధినేత చంద్రబాబును చూసేందుకు విజయవాడలో ఆయన కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. పెద్ద ఎత్తున మహిళలు పరుగులు తీయడంతో చంద్రబాబు కాన్వాయ్ ఆపి వారితో మాట్లాడారు. తమ అభిమాన నాయకుడిని చూసి వారంతా సంతోషం వ్యక్తం చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనుండడంతో శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా చంద్రబాబును చూసేందుకు అన్నమయ్య జిల్లా మదనపల్లి నుంచి ఓ మహిళ వచ్చింది. ఆమెతో ప్రత్యేకంగా మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబును చూసి ఆమె ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. కాళ్ళు మొక్కుతానంటూ ఆమె కోరగా వద్దని చంద్రబాబు వారించారు. ఆమెతో ఫోటో దిగి ఎటువంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. మహిళ కోరిక మేరకు అవసరమైన వైద్యం సాయం చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు ఆదేశించారు. హోండా కంపెనీ కస్టమర్లకు పెద్దపీట వేస్తుందని సర్వీస్ కేంద్రంలో లభ్యమయ్యే వసతులను గ్రామీణ ప్రాంతంలో ఉన్న కస్టమర్లకు అవగాహన కల్పిస్తున్నామని కుశలవ హోండా కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కుశలవ సర్వీస్ సెంటర్లో లభ్యమయ్యే సేవలను గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాహనదారులకు ప్రతి ఏడాది అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. బందర్ రోడ్ కుశలవ షోరూం వద్ద ప్రచార వాహనం లాంచింగ్ కార్యక్రమం నిర్వహించారు. ప్రచార వాహనాన్ని కుశలవ షోరూం ఎండీ చుక్కపల్లి సిద్ధార్థ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ హోండా కంపెనీ పట్ల కస్టమర్లు ఎంతో ఆదరణ చూపుతున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కస్టమర్లకు ప్రచార రథం ద్వారా ప్రాముఖ్యతను తెలియజేస్తున్నామని చెప్పారు. హోండా షోరూమ్ దగ్గర నుంచి రూరల్ వ్యాన్ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ అయింది. దీని ఫ్లాగ్ ఆఫ్ మన సంస్థ అధినేత ఎండీ గారు చుక్కపల్లి సిద్ధార్థ్ గారు, సర్వీస్ టీపీఎస్ఎం శ్రీకాంత్ గారు స్టార్ట్ చేశారు. ఈ రూరల్ వ్యాన్ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ అందుబాటులో ఈ వెహికల్స్ ఏమేమి ఉన్నాయో తెలియడం కోసం అనేది ఈ రూరల్ వ్యాన్ క్యాంపెయిన్ అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం ఈ రూరల్ వ్యాన్ క్యాంపెయిన్ని క్రమం తప్పకుండా చేస్తున్నాము. దీనివల్ల ఏంటంటే మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కస్టమర్లకి ఎక్కువ దగ్గరికి ఈ యాక్టివిటీని మనం దగ్గర చేయాలనేది మన ఈ వ్యాన్ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ రూరల్ క్యాంపెయిన్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే రూరల్లో ఉన్న కస్టమర్కి కూడా సర్వీస్ అష్యూరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో దాన్ని మేము కస్టమర్కి అష్యూరెన్స్ దాకా ఇవ్వడం ద్వారా ఈ క్యాంపెయిన్ ద్వారా తెలియజేయబడుతుంది. ఈ రూరల్ క్యాంపెయిన్ అనేది మా చుక్కపల్లి అధినేత సిద్ధార్థ గారు అదే లాంచ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రూరల్లో ఇక సేల్స్ క్యాంపెయిన్ అనేది మన సేల్స్కి సంబంధించిన కస్టమర్లు కూడా మనకి రూరల్లో కూడా ఉన్నారు, చాలామంది మ్యాక్సిమం ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా సో రూరల్ సర్వీస్ క్యాంపెయిన్స్ కూడా హోండా తీసుకొస్తుంది. దాన్ని ఉద్దేశించి రూరల్ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఏకాదశి కావడంతో ఆ రోజు మంచిదని కొత్త ప్రభుత్వానికి పలువురు పండితులు సూచించినట్లు సమాచారం. 4 రోజుల పాటు కొనసాగే మొదటి సెక్షన్లో తొలి రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, రెండో రోజు స్పీకర్ ఎన్నిక ఉండనుంది. ఇక ఈ సెషన్లో ల్యాండింగ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం ఆమోదించనున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందుగానే అమరావతిలో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని, చంద్రబాబు అధికారంలో ఉంటే రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తుందని 51వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి చంటి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకబడి ఉందని ఆరోపించారు. కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా సారిపల్లి వినయ్, వేవర కళ్యాణ్లు అమ్మవారికి మొక్కుకున్న విధంగా 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కుబడి తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాండ్రేగుల రవీంద్ర, ఉమ్మడి చంటి, సుకాసి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు చంద్రబాబు పాలనపై నమ్మకంతో జగన్ రాక్షస పాలన పోవాలని ఎన్డీఏ కూటమిని అత్యధిక మెజారిటీతో గెలిపించారని తెలిపారు. టీడీపీ అభిమానులు, కార్యకర్తలు కాకుండా ప్రజలు కూడా బాబు పాలనే కావాలనుకున్నారు కాబట్టే గొప్ప మెజారిటీ వచ్చిందని అన్నారు. అమ్మవారికి వినయ్, కళ్యాణ్లు మొక్కుకున్న విధంగా తమ మొక్కుబడి తీర్చుకున్నారని, ఈ కార్యక్రమంలో తమను కూడా భాగస్వామ్యం చేయడం ఆనందంగా ఉందని అన్నారు. సారిపల్లి వినయ్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని, ముఖ్యంగా పశ్చిమలో సృజనా చౌదరి భారీ మెజారిటీతో గెలవాలని ఎన్నికల ముందు అమ్మవారికి మొక్కుకున్నామని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో భారీ మెజారిటీ వచ్చిందని, అందుకు అమ్మవారికి 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కుబడి తీర్చుకున్నామని తెలిపారు. కూటమి పాలనలో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉంటారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఈగల సాంబ, బండారు బాబు, గోలీ ప్రసాద్, శ్రీనివాసరావు, సుకాసి, కిరణ్, నాగోతి వెంకటేష్, కామందుల సాయి తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు సారాపల్లి వినయ్ వారి ఆధ్వర్యంలో వారు ఒకటే మొక్కున్నారు, కూటమి అభ్యర్థులందరూ గెలవాలి, అదేవిధంగా రాక్షస పాలన పోవాలి, చంద్రబాబు గారి పాలన కూటమి పాలన రావాలి. అట్లాగే అదేవిధంగా కూడా మరి ఈ మొక్కు అమ్మవారి గుడి దగ్గర, తోలుగడి దగ్గర మరి 101 కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అదేవిధంగా కూడా మరి చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎన్నో మంచి పలికి ప్రమాణ స్వీకారం చేయకుండానే మరి అమరావతి మొదలుపెట్టారు పనులు. అదేవిధంగా కూడా రాబోయే రోజుల్లో కూటమి అభ్యర్థులు 2014-19 ఎట్లా పరిపాలన చేశారో అద్భుతమైన పరిపాలన. ఇవాళ కార్యకర్తలు కోరుకున్నది వేరు, ప్రజలందరూ కోరుకొని కూడా కూటమికి పట్టం కట్టారంటే దానికి ప్రజలు ఎంత గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. మరి ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు భారీ మెజార్టీతో గెలవాలని ఆయన మొక్కోవటం. నాయుడు గారి నాయకత్వం చాలా అవసరం ఉందండి. మన రాష్ట్రానికి రాజధాని లేదు. ప్రజెంట్ ఇప్పుడు ఆయన రావడం వల్ల రాజధాని మనం గర్వంగా చెప్పుకోగలం, అమరావతి రాజధాని అని. ఇంకా పోలవరం ప్రాజెక్టు కానీ, పెట్టుబడులే కానీ, వాటి వల్ల జాబులే కానీ అంతా మనకి అభివృద్ధి చెందిద్ది. దానివల్ల చంద్రబాబు నాయుడు గారి భారీగా గెలవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అలాగే మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ బాబు గారు భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మెజారిటీ సాధించడానికి ప్రజలందరూ మంచి కావాలని కోరుకున్నారు. స్కీములు, స్కాములు, శాండు, ల్యాండు, మైను, దౌర్జన్యాలు, బూతులు మాట్లాడే మంత్రుల్ని, ఎమ్మెల్యేలని సాగనంపి విద్య, వైద్యం, ఉపాధి కల్పించే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి కావాలని చెప్పని అందరూ మూకుమ్మడిగా నమ్మే ఇంతటి భారీ మెజార్టీ సాధించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ 52వ డివిజన్ టీడీపీ సెక్రటరీ నేను. మేము పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలోనే ఉన్నామండి. క్రింద జరిగిన ప్రభుత్వం వాళ్ళు చేసిన మూర్ఖత్వ పనుల వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డాం. రాష్ట్రంలో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడ్డారు. ఎన్నో రకాల కార్యక్రమాలు 2014లో చంద్రబాబు గారు చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో చూసాం, మేము దగ్గరుండి చేసాం. అటువంటి కార్యక్రమాలు ఏమీ లేకుండా అన్నీ కూడా పథకాలని చెప్పి వాళ్ళకు కొంత పంచి ఉన్నాయన్నీ వాళ్ళు దోచుకున్నారు. ఇప్పుడు అట్లా కాకుండా రాష్ట్ర ప్రజలనే మార్చుకున్నాం మేము ఇంటింటికి తిరిగి. రాష్ట్ర చరిత్రలోనే కనివిని ఎరుగని రీతిలో ఓటర్లు స్వచ్ఛందంగా తరలివచ్చి సార్వత్రిక ఎన్నికల్లో తమ హక్కును వినియోగించుకున్నారని, ఎవరి ఊహకు అందని విధంగా 82% పోలింగు నమోదు కావడం సాధారణ విషయం కాదని రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సెక్రటరీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఓటర్లు గంటల తరబడి పోలింగ్ కేంద్రాలలో వేచి ఉండేలా చేయడం ఎన్నికల సంఘం వైఫల్యమేనని, ఎన్నికలకు ముందు తరువాత రాష్ట్రంలో జరిగిన హింసను అదుపు చేయడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా సాగేలా తమ వంతు ప్రయత్నం చేసిన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ బృందానికి ఆత్మీయ అభినందన సభ విజయవాడలోని సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సెక్రటరీ రమేష్ కుమార్ మాట్లాడుతూ
ఓటర్లు గంటల తరబడి పోలింగ్ కేంద్రాలలో వేచి ఉండేలా చేయడం ఎన్నికల సంఘం వైఫల్యమేనని, ఎన్నికలకు ముందు తరువాత రాష్ట్రంలో జరిగిన హింసను అదుపు చేయడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్నారు. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేసిన వీడియోలు ఆధారంగా బయటకొచ్చినా అతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారన్నారు. పైగా అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నట్లు అక్కడ భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికల్లో బాగా జరిగింది అని చెప్పి మనం మున్సిపాలిటీ కూడా కాకుండా ఒక చర్చా వేదిక ద్వారా దీంట్లో జరిగిన మంచి ఏమిటి చెడు ఏమిటి అనేది తులనాత్మకంగా ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. దీని గురించి విస్తృత చర్చ జరగాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యం ప్రమాదపు అంశం ఉంటుంది కాదు, ఒక పెద్ద లోయలో పడిపోయింది అఘాతంలో. దాన్ని ప్రజలే మళ్ళీ దాన్ని బయటికి తీసుకొచ్చి నిలబెట్టి దాన్ని సరిచేయడానికి ఈరోజు ప్రయత్నం చేశారు. ఈ 2024లో జరిగిన కార్యక్రమం అది. దీంట్లో జరిగిన మేలైన అంశాలు ఏంటంటే భారతదేశంలో కొంత నిరాసక్తత ఓటర్లలో ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం అత్యధికంగా ఓట్ల శాతం నమోదవడం 82%. దేశంలోనే అధికం, రాష్ట్ర చరిత్రలోనే అత్యధికం. పైగా ఈ ఎన్నికల్లో మీరు గమనిస్తే ఏ ఓటర్ అయినా సరే తన ఓటు నమోదు చేయడానికి పోలింగ్ స్టేషన్కి వెళ్ళినప్పుడు నా ఓటు గల్లంత అయింది అని చెప్పి డబ్బులు పెట్టిన సందర్భం ఒకటి కూడా లేదు. కొద్దిగా ఉన్నాయి. నా మిత్రులు ఏవి వెంకటేశ్వరరావు గారికి అట్లా జరిగిందని చెప్పి నేను పత్రికాముఖంగా చూశాను. ఎన్నికలు, దాని తీరుతెన్నులు, సరళి, అలాగే ఈ ఎన్నికల సందర్భంగా ప్రజలందరూ తెలుసుకోవాల్సినవి, ప్రజలందరూ నేర్చుకోవాల్సినవి ఈయన శీర్షిక కింద నిమ్మగడ్డ సురేష్ కుమార్ గారు ఐఏఎస్ ఇంతకుముందు మన ఎలక్షన్ కమిషనర్గా చేశారు. వారి సహకారంతో చాలా మంచి కార్యక్రమాన్ని పెద్దలు పివి రమేష్ గారు, వారు ఐఏఎస్, అలాగే ఇంకా కట్ అవుతాం ఇంకా చాలామంది విజ్ఞత ఉన్నవాళ్ళు, ప్రజలకి చాలా విషయాలు తెలియాలి, తెలిస్తే ప్రజలు మరింత అవగాహనతో చైతన్యవంతం అవుతారని అనుకునే వాళ్ళందరూ కూడా వచ్చి ఈ రోజున చాలా చక్కటి ప్రసంగాలు చేశారు. ఇటువంటి ఈ ప్రసంగాలు, ఇటువంటి సమావేశాలు మరిన్ని నిరంతరాయంగా జరుగుతూ ఉంటేనే ఈ ప్రజలు, ఈ సమాజము, దీనికి సంబంధించిన ఒక సరైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడుతుంది అని చెప్పి నమ్ముతున్నాము. ఈ రోజున ప్రతిపక్షం అనేది ఈ చట్టసభల్లో లేకుండా అయిపోయినా కానీ ప్రజా సంఘాలే ప్రతిపక్షంలాగా వ్యవహరించాలి అని చెప్పి చాలా మంచి సందేశం ఇచ్చారు. ధన్యవాదాలు. స్టేట్ గెస్ట్గా నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి హాజరు కానున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నుంచి ప్రత్యేక ఆహ్వానం ఇప్పటికే అందింది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకి ప్రత్యేక విమానంలో విజయవాడకు ప్రయాణం అయ్యారు చిరంజీవి. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోడీతో పాటు కేంద్రం నుంచి వీవీఐపీలు సైతం హాజరు కానున్నారు. దీనితో ఉన్నతాధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ నేతృత్వంలో ఏర్పడ్డ కూటమి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల కారణంగానే అసామాన్య విజయాన్ని సాధించినందున భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి ప్రసాద్, కె పొలారీలు అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన ప్రజా వ్యతిరేక విధానాల వల్లనే వైసీపీ ఘోరంగా పరాజయం పాలైందని అన్నారు. ఇలాంటి తప్పుడు ప్రస్తుతం ఏర్పడిన కూటమి ప్రభుత్వం చేయవద్దని తెలిపారు. రాష్ట్ర ప్రజలతో పాటు వారిలో భాగమైన కార్మిక, రైతు, కూలీ, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, యువజన, మహిళా రంగాలకిచ్చిన పలు హామీలన్నీ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఐఎఫ్టియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నూతన ప్రభుత్వం అధికారానికి వచ్చిన సందర్భంగా మా భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు ఆంధ్ర రాష్ట్ర కమిటీ సమావేశం జరిగి కొన్ని నిర్ణయాలు చేసింది. వాటి వెలుగులో నూతన ప్రమాణ స్వీకారం చేయబోతున్న రాష్ట్ర ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లను మేము పెడుతున్నాం. రాష్ట్రంలో 76 షెడ్యూళ్ళకి చెందినటువంటి కార్మికులు ఉన్నారు.
వాళ్ళకి 26,000 రూపాయల చొప్పున కనీస వేతనం ప్రకటించి జీవోలు జారీ చేయాలని, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కింద ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్ల సర్వీసులను రెగ్యులర్ చేయాలని, అదేవిధంగా అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్ లాంటి వాళ్ళని కార్మికులుగా గుర్తించి 26,000 కనీస వేతనం వర్తించి చట్టబద్ధ సదుపాయాలు కల్పించాలని, అదేవిధంగా ఆటో, మోటార్, లారీ కార్మికులకి 21వ జీవో నంబర్ రద్దు చేసి అదేవిధంగా వాళ్ళకి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని. కె పోలారి, IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలకు మించి అదనపు సంక్షేమాలను ప్రకటిస్తూ టీడీపీ కూటమి ఏదైతే ప్రజలకు వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాలు నమ్మి ప్రజలు ఈరోజు టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించారు. ఏ ఆశలతో అయితే ప్రజలు గెలిపించారో ఆ ఆశల్ని ఒమ్ము చేయకుండా, గతంలోలాగా ఒమ్ము చేయకుండా ఈసారి అయినా సరే నిలబెట్టుకునే విధంగా టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం పూనుకోవాలని రకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే సూపర్ 6గా ప్రకటించారో వాటిని తక్షణం రేపు ఏదైతే వాళ్ళు ప్రమాణస్వీకారం చేస్తూ ఉన్నారో ఆ సందర్భంగా వాటిని అమలు చేయాలని రకంగా మేము అమలుకి పూనుకోవాలని కోరుతా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీడీఎల్పీ నేతగా చంద్రబాబు పేరు ప్రతిపాదించిన పవన్ కళ్యాణ్, ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులు, ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్కు లేఖ ఇచ్చిన కూటమి నేతలు. క్యాంపు కార్యాలయంతో ముఖ్య నేతలు పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశమైన వైసీపీ అధ్యక్షుడు జగన్, నాయకులందరూ ధైర్యంగా ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపు. జగన్ చేసిన ప్రతిపాదనలు విశాఖ ప్రజలు నమ్మలేదని విమర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు, తప్పు చేసిన వారికి చట్టపరంగా శిక్షలు ఉంటాయని హెచ్చరిక. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ది న్యూస్.